ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైనటువంటి మాటలు. నిజంగా దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యపరచబడతాం, ఖచ్చితంగా మనం ఆదరించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు క్రొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలి అనుకుంటున్నావేమో. ఒకవేళ ఈ పనిని నేను ప్రారంభిస్తే నేను ముందుకు ఎలా మూవ్ అవ్వాలను, అసలు ఈ పనిని నేను చేయగలుగుతానా, ఒకవేళ ఈ పనిని ప్రారంభించినట్లయితే నాకు విజయం వస్తుందా లేదా, సక్సెస్ వస్తుందా లేదా అని రకరకాల ఆలోచనల చేత నీవు అధైర్యపడుతూ, నిరుత్సాహపడుతూ, కృంగిపోతూ, ఎటూ తేల్చుకోలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ధైర్యము తెచ్చుకొని పనిని ప్రారంభించు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నిజంగా నీవు ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన యొక్క హస్తము నీ పైన ఉంది, నీవు చేయబోవు ప్రతి పనిలో కూడా ఆయన నీకు తోడుగా ఆయన యొక్క కృపను నీకు ఉంచి ఉన్నాడు అన్నటువంటి ధైర్యము కలిగి ఈ రోజున దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతుంటున్నాడో ఆ మాటల వైపు ఒక్కసారి నీవు నీ కనుదృష్టిని పెట్టు, ఒక్కసారి ఈ మాటలను నీవు విశ్వసించు, ఒక్కసారి నువ్వు నమ్ము. నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అధైర్యపడద్దు. ఎందుకు అంటే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. ధైర్యము తెచ్చుకో, నువ్వు చేయవలసినటువంటి పనిని ప్రారంభించు. అయితే నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీతి న్యాయము కలిగి నువ్వు ఏ పనిని ప్రారంభించినా కూడా, దేవుని పైన భారం వేసి ఎటువంటి పనిని నువ్వు ప్రారంభించినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తప్పక నీకు తోడుగా ఉన్నాడు. తప్పక ఆ పని అంతటిలో కూడా ఆయన నీకు విజయాన్ని అందించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా నువ్వు ముందుకు కొనసాగించబడదు గాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకించబడినటువంటి మాటల ద్వారా తండ్రి, నీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ఈ వాక్యం విన్న వెంటనే నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొందరు గాక అని ప్రార్థిస్తుంటున్నాం. యేసు నామంలో మీ కార్యంలో నీ బిడ్డల జీవితంలో విడుదల చేయమని అడుగుచుంటున్నాం. మంచి ఆరోగ్యాలను దయచేయండి. నీ బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేయబోతున్నటువంటి ప్రతి పనిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించినాము తండ్రి. ఆమేన్.